హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. రొటీన్ జోలికి వెళ్లకుండా విభిన్నమైన కథలు, అందులోనూ సస్పెన్స్, థ్రిల్, యాక్షన్ ఉండేవి ఎంచుకుంటాడని పేరున్న అడవి శేష్ నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. హిట్ ది సెకండ్ కేస్ హిట్ అయినా కూడా మేజర్ని మించిన సినిమాని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తన నుంచి ఏదైనా మూవీ వస్తోందంటే ప్రత్యేకంగా ఎదురు చూసే అభిమానులు బోలెడు మంది ఉన్నారు. వాళ్లకు శుభవార్త చెప్తూ ఈ మధ్య అడవి శేష్ ఒక ట్వీట్ చేశాడు. 2025లో 1-2 కాదు, ఏకంగా 3 రిలీజ్లు ఉంటాయని చెప్పి స్వీట్ షాక్ ఇచ్చాడు. ఇక రవితేజ, నాని లాంటి వాళ్ళు చూపించే ఈ వేగం ఇప్పుడు శేష్ అందిపుచ్చుకున్నాడు. ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఉంది. శేష్ చెప్పిన వాటిలో గూఢాచారి 2 ఒకటి. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ స్క్రిప్ట్కే 2 ఏళ్లకు పైగా ఖర్చు పెట్టారు. ఇక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని ఇప్పటికే టాక్ ఉంది. ఇక రెండోది శృతి హాసన్ జోడీగా నటిస్తున్న డెకాయిట్. షూటింగ్కు ముందే ఆకట్టుకునే టీజర్తో అంచనాలు పెంచేసింది. 2 సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి మూడోది ఏంటనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. సినిమానా లేక వెబ్ సిరీసా లేక సొంత ప్రొడక్షన్లో ఇంకేదైనా ప్రయోగం చేస్తున్నాడా, ఇదేమీ చెప్పకుండా సస్పెన్స్లో పెట్టేశాడు. ఏదైతేనే అడవి శేష్ నుంచి 3 సినిమాలు రావడం కన్నా పండగ ఏముంటుంది. కెరీర్ ఎప్పుడో మొదలుపెట్టినా కూడా బ్రేక్ అందుకోవడానికి బాగా టైం పట్టిన ఈ యూత్ హీరో క్షణం సినిమాతో తొలి బ్రేక్ అందుకున్నాడు. లెక్కలేనన్ని ఆఫర్లు వచ్చినా సరే ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మేజర్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు రావడంతో ఇకపై ప్రతిదీ హిందీ వెర్షన్ కూడా వస్తుంది. నార్త్ ఆడియన్స్లోనూ గుర్తింపు వచ్చింది కనుక సబ్జెక్ట్ సెలెక్షన్లో జాగ్రత్తలు అవసరమే. ఇక శేష్ చెప్పిన 3 రిలీజ్ల ప్రకారం మొదటిది మార్చి లేదా అంతకన్నా ముందే వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి ఏది ఫస్ట్ వస్తుందో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.